వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖ డైరీపై టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హౌస్ కమిటీ అయితే ఏర్పాటు చేసింది. అందులో జరిగిన లావాదేవీలు ఏంటి, అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఒక కమిటీ సభ్యులను అయితే ఈ రోజు ఈ కమిటీ వేసిన కమిటీ అయితే వస్తున్నారు విశాఖ డైరీని సందర్శించేందుకు. అయితే మనం చూడొచ్చు, ఇప్పుడు విశాఖ డైరీ వద్ద పోలీసులు భారీగా అయితే మోహరించారు. అయితే ఈ కమిటీ ప్రత్యేకంగా ఈ ప్రత్యేక హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల్ నెహ్రూ, సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, వెలపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, అలాగే ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజు రానున్న నేపథ్యంలో ఎటువంటి అవాంతర సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు అయితే చేరుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖ డైరీ గత 5 సంవత్సరాల పాటు జరిగిన అవకతవకలపైన, అలాగే ప్రభుత్వ భూములు కబ్జాలపై ప్రత్యేకంగా పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే రైతుల వద్ద నుంచి ఉద్యోగాల గురించి అనేక ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ వేయడం అయితే జరిగింది. దాదాపు 2 గంటల పాటు విశాఖ డైరీలో ఈ కమిటీ అయితే పర్యటించనుంది. ఈ నేపథ్యంలో మన దగ్గర ఈ స్థానిక నేతలు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏం చెప్తారు, ఎందుకు ఈ కమిటీ ఎందుకు సందర్శిస్తుంది, ఏంటి ఇందులో జరిగిన అవతవకలేంటి? విశాఖ డైరీ ప్రారంభించిన అనతి కాలంలోనే ఈ విశాఖ డైరీ ఏమైందనంటే అడారి కుటుంబానికి ఒక నియంతలాగా చేసుకున్నారే తప్పితే ఇది కోఆపరేటివ్ సొసైటీగా ఉంచలేదు. ఇది కోఆపరేటివ్ సొసైటీ. దీన్ని ప్రారంభించారు రైతుల వద్ద తక్కువ ధరకే పాలను ఉత్పత్తి చేసి ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి దాన్ని తీసుకున్న తర్వాత కూడా ఈరోజు వాళ్ళ సొంత కుటుంబ వ్యాపారం అన్నట్టుగా చేసుకున్నారు. కాబట్టే ఈరోజు విశాఖ డైరీ పైన ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారండి. హౌస్ కమిటీ అనేది ప్రారంభించారు. అలాగే విశాఖ డైరీ వారు చేస్తున్నది ఏంటో తెలుసా అండి, రైతులు మోసం చేసినట్టే. అలాగే ఈరోజు విశాఖ డైరీ ఏదైతే ఉందో 3 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని మా గ్రామానికి ఆనుకొని ఉంది. దాన్ని సంతగా ప్రారంభించారు, క్రీడా ప్రాంగణంగా ఉపయోగించారు. దౌర్జన్యంగా కాంపౌండ్ వల్ల కట్టేసి వాళ్ళ 3 ఎకరాల ల్యాండ్ కూడా వాళ్ళే తీసుకున్నారు. అలాగే ఎవరైతే ఉద్యోగ కల్పన ఉందో వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళే కాంట్రాక్టర్స్, వాళ్ళ కుటుంబ కాంట్రాక్టర్స్ బినామీలుగా ఉంటూ ఈరోజు డైలీ లేబర్ కూలీలకు కూడా ఇవ్వాల్సిన వేతనాలు కూడా చెల్లించకుండా, అలాగే ఈరోజు ఏదైతే ఉందో కోర్టును కూడా ధిక్కరించి ఎవరినైతే తీసుకోండి అన్నావో వాళ్ళని కూడా తీసుకోలేదు. అంటే ఇంత నియంతగా వీళ్ళు సొంతానికి, రాజకీయానికి, స్వలాభానికి స్వార్థంగా విశాఖ డైరీని ఉపయోగించుకున్నారు. అలాగే రైతుల కోసం విశాఖ డైరీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆ విశాఖ డైరీ ఆసుపత్రి ఎవరికండి దారాదత్తం చేశారు? కిమ్స్ వారికి దారాదత్తం చేశారు. ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీ అనుకున్నారా, రాజకీయ స్వలాభం కోసం అనుకున్నారా, సొంత స్వార్థ ప్రయోజనాల కోసం అనుకున్నారా, మాకైతే అర్థం కాలేదు. అలాగే విశాఖ డైరీని ప్రారంభించారు. పొల్యూషన్ ఎంత విపరీతంగా వస్తుందని నెత్తి నోరు కొట్టుకున్న గ్రామస్తుల వైపు ఎప్పుడైనా ఆలోచించారండి? గ్రామస్తుల్ని పురుగుల్లా చూశాడు. అలాగే కాలుష్యమే కాకుండా ఎంతో మంది వస్తున్న నల్ల బొగ్గుతో చనిపోయారు. కాబట్టి ఆ చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయండి అన్న ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వాళ్ళు చేస్తున్న నియంత పాలన ఏంటంటే, తులసిరావు గారు ఉన్నప్పుడు ఆయన రాజ్యం వేయలేరు, ఇప్పుడు అడారి విజయ్ గారు ఉన్నప్పుడు ఈయన రాజ్యం వెళ్తున్నారు. ఎవరండదండలు చూసుకుని వెళ్తున్నారా అన్నది ప్రజల యొక్క మనోభావాలకి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈ హౌస్ కమిటీని ఏర్పాటు చేయడం నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. దీని పరంగా సత్వరమే దీనికి న్యాయం జరగాలి. అలాగే కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ నిజంగా నేటికి ఈవేళ 19వ రోజు ఒక్కలైనా స్పందించుకోలేదు. కాబట్టి ఈ రోజుకి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? వాళ్ళకి ఇవ్వాల్సిన డైలీ వేతనాలు ఇవ్వట్లేదు. కోర్టులో వేసినా కూడా కోర్టు ధిక్కరణ కింద కూడా చూస్తున్నాడంటే ఎంత అధికార మదంతో ఉన్నారు ఈ 5 ఏళ్లలో చెప్పండి. మా స్వంతానికి, మా స్వార్థానికి, మా రాజకీయంగా అన్నట్టుగానే ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి మంచి నిర్ణయం తీసుకుంది. దీనికి సత్వరం ఈ హౌస్ కమిటీ వారు న్యాయం చేస్తారని మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ హౌస్ కమిటీ వేయడం కూడా హర్షణీయం. అటు ఎంప్లాయీస్ పరంగా అవ్వచ్చు, గ్రామస్తుల పరంగా అవ్వచ్చు, మా పరంగా. అలాగే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించారు 3 ఎకరాలు కూడా, దాన్ని మా గ్రామానికి అప్పగించాలని కూడా ఈ హౌస్ కమిటీ వారిని కోరుతున్నాను. అంటే పాడి రైతులు కూడా వాళ్ళు ఎన్నో సార్లు వచ్చి ధర్నా నిర్వహించారు. వాళ్ళు భూములు అన్యాయంగా తీసుకున్నారు, దానికి లెక్క పత్రం అయితే లేదని చెప్పి వాళ్ళు అదే ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు మేడం? సార్, ఇది ఆయన సొంతానికి, రాజకీయానికి వాడుకున్నారు కాబట్టి అటు రైతులకి న్యాయం చేయలేదు, ఇటు అలాగే ఎంప్లాయీస్ కి న్యాయం చేయలేదు. భూములు అయితే దారాదత్తం చేసుకోవడం వాస్తవం. అలాగే
ఈయన వాళ్ళకి ₹2 చెల్లించి ఇక్కడ ₹30 అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళకి ధర నిర్ణయం కూడా సరైనదిగా ఉండాలని వాళ్ళు కూడా రైతులు అడుగుతున్నారు. అలాగే ఎంప్లాయీస్ డైలీ లేబర్స్గా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నారు. ఆ కాంట్రాక్టర్ లెవెల్ ఆయన సొంత కుటుంబ బినామీలే ఇక్కడ కూడా ఉంటున్నారు. ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటండి? నువ్వు రోజు కూలి ఎంత ఇస్తున్నావు, రోజుకి నువ్వెంత పొందుతున్నావు, ఆ లబ్ధి ఎవరికి చెందుతుంది? అడారి కుటుంబానికి చెందుతుంది. అడారి కుటుంబం సొంత రాజకీయ ప్రయోజనాలకు వెళ్ళారు కాబట్టే ఈరోజు హౌస్ కమిటీ తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం వేయడం జరిగింది. కాబట్టి రైతుకి న్యాయం జరుగుతుంది, ఎంప్లాయీస్కి న్యాయం జరుగుతుంది, ఇది మా గ్రామానికి న్యాయం జరుగుతుందని నిజంగా ఇదైతే అభినందనీయమే. అలాగే 19 రోజుల నుంచి ఎవరైతే ఆ టెంట్ కింద కూర్చున్నారో వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుందని మేమైతే అనుకుంటున్నాము. అలాగే రైతు ఇక్కడ ధర్నా చేస్తే ఎంత రైతుని ఈరోజు వెన్నెముక దేశానికి రైతు, అలాంటి రైతును నువ్వు వాడుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు, నువ్వు రాజకీయంగా ఎదిగావు, సొంత స్వార్థం కోసం ప్రయోజనాలు పొందావు. ఆ రైతు ఈరోజు నేల వైపు చూస్తున్నావు. నువ్వెక్కడి నుంచి వచ్చావు మర్చిపోకు. అనతి కాలంలో నువ్వు ఎలా రాజకీయవేత్తగా ఎదిగావు, అనతి కాలంలో విశాఖ డైరీ ఇంత ఇదిగా నీ కుటుంబానికి ఎందుకు చెందింది? ఈరోజు అందులో డైరెక్టర్స్ ఉన్నారు కదండి, వాళ్ళ కుటుంబంలోని అసలు ఏం జరుగుతుంది? ఒక లెక్క లేదు, ఒక చిట్టా లేదు, ఒక పద్దు లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే నీ డైరెక్టర్స్ నువ్వు అంతా కలిపి గూడుపుటని చేసి విశాఖ డైరీ ఆస్తులు కానీ విశాఖ డైరీని కానీ మొత్తం అంతా నీ గుప్పిట్లో పెట్టుకొని నీ సొంత రాజకీయ స్వలాభం కోసం వాడుకున్నావు. కాబట్టి ఈరోజు రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది నిజంగా ఈ ప్రభుత్వం వచ్చి తక్షణమే ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మాకు ఆనుకుని ఉన్న అక్కిరెడ్డిపాలెం అంటే మా గ్రామానికి ఆనుకుని ఉందండి ఇది. మేము ఎన్నిసార్లు వచ్చి మొత్తుకుంటున్నా, మా భూములు తీసుకున్నా, మా గవర్నమెంట్ భూమిని ఆక్రమించినా కూడా ఎంత చెప్పినా కూడా నిమ్మక నీరెత్తుగా ఉండేవారు. కాబట్టి ఈరోజు తక్షణమే ఆ 3 ఎకరాల ల్యాండ్ మాకు అప్పగించాలి, ఎంప్లాయీస్కి న్యాయం జరగాలి, అలాగే రైతుకి న్యాయం జరగాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మాది 30 సెంట్లు పోయింది 1981లోనే. మాకు 6 నెంబర్ ఇచ్చారు, కానీ ఎటువంటి ఉపాధి లేకుండా ఇలా ఇన్ని రోజులు తాత్సారం చేశారు. ఎన్నోసార్లు మేనేజ్మెంట్కి వినతి పత్రాలు అందించినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి మాకు ఉపాధి కల్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గ్రామం తరపు నుంచి పొల్యూషన్ ఒకటి, గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నాం అండి. గ్రామం దత్తము తర్వాత పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, వాటర్ పొల్యూషన్, దీనివల్ల అనేక రకమైన జబ్బులు. కాబట్టి ఈ గ్రామాల్లో 10,000 20,000 మంది జనాభా ఉన్నారు ఇక్కడ. చెప్పండి, ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు? మాకు ఏ ఫెసిలిటీస్ ఇవ్వలేదండి. మా ల్యాండ్ తీసుకున్నారు, ఇక్కడ ఉన్న కూరలకి ఉద్యోగాలు ఇవ్వలేదు. తర్వాత నానా ఇబ్బందులు పెట్టారు, నానా బయటికి తోసేయడం కూడా జరిగింది. తర్వాత గతంలో కూడా ఈ కమిటీ మొత్తం ఇలా కాలువలకి అది డిమాండ్ పెట్టాం, ఆ కాలువలు పొల్యూషన్ ఇచ్చే చెప్పాము. ఆ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. తర్వాత బోర్డు డైరెక్టర్ అందరూ కలిపి బోర్డు అంతా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని ఆ రకంగా వాళ్ళు హెల్ప్ చేసి మాకు ఇబ్బంది చేస్తున్నారు. తర్వాత ఈ గ్రామంలో కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది, వాటర్ కూడా కాలుష్యం అయిపోయింది. ఈ ప్రాబ్లం అన్ని రికార్డ్ అవుతున్నాయండి, మేము అది చెప్తున్నాం. చెప్పండి, ఇప్పుడు ఎన్నికల్లో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి, ఎన్నికల్లో వాడిన ఈ ఫండింగ్ అంతా డైవర్ట్ చేశారని చెప్పి ఏం చెప్తారు మీరు? ఫండింగ్ వైసీపీకి అండగా ఉండి ఇక్కడ ఉన్న నిధులన్నీ కూడా వైసీపీకి అండగా నిలిచిపెట్టారు. ఆ రోజు గతంలో కూడా మరి యాజమాన్యానికి తులసిరావు గారికి కానీ మరి ఎండి గారికి కూడా మేము విన్నపం అందించిన తర్వాత ఈ గ్రామంలోనే పొల్యూషన్ కానీ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోమంటే తీసుకోలేదు ఆయన, ఎన్నోసార్లు చెప్పాం. అలాగే మాకు ముందు బ్యాక్ సైడ్ ఈ విశాఖ డైరీ బ్యాక్ సైడ్ భూమి ఉంది మాకు. ఆ భూమిని ఈ రోజు ఏంటంటే మాకు పోవడం వల్ల ఇక్కడ ఉపాధి కల్పించలేదు ఆయన. ఎన్నోసార్లు లెటర్లు పెట్టినా స్పందన లేకుండా ఆయన వ్యతిరేకంగా పడ్డాడు మా అందరి మీద. కానీ ఈ రోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సిఐటిలు కూడా ధర్నా చేశారు ఈ యాజమాన్యం గురించి. మాకు అన్ని గ్రామాలు కూడా దత్తత తీసుకొని ఇక్కడ ఉన్న వాటర్ సదుపాయం కానీ మళ్ళీ రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని కూడా ఆయన దత్తత తీసి గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నాం. అది విశాఖ డైరీ లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ కూడా అందులో వర్క్ చేసే కార్మికులకు కానీ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి మాది అక్కిరెడ్డిపాలెం గ్రామం అండి. నేను అరుణా నాయుడు, 68వ వార్డు అధికార ప్రతినిధి. సో గ్రామం ఆనుకుని ఉంది, కానీ జబ్బులన్నీ మాకు, జాబులన్నీ బయట వాళ్ళకి అన్నట్టుగా ఈ కూటమి అది జరుగుతోంది. ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇప్పటికైనా న్యాయం చేస్తారని పల్లా శ్రీను గారు అతిపెద్ద మనసుతో ఒక హౌస్ కమిటీ వేయించారు. దీని మీద
అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఈ హౌస్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విశాఖ డైరీ లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం ఈ ప్రత్యేక హౌస్ కమిటీ టీడీపీ ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ అయితే లోపలికి వెళ్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా ఒక 2 గంటలు మొత్తం విశాఖ డైరీ లోపలికి వెళ్ళి మొత్తం పర్యవేక్షించే పరిస్థితులు అయితే ఉంది. మొత్తం ఈ హౌస్ కమిటీ మెంబర్స్ ఎవరైతే వేసారో మొత్తం వాళ్ళంతా లోపలికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. అయితే మొత్తానికి వీళ్ళు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అంతా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళంతా మొత్తం అంతా వెళ్తున్నారు. మొత్తం అంతా వెళ్ళి ఒక 2 గంటలు మొత్తం అసలు ఏంటి, ఎందుకు ఈ ఆరోపణలు వచ్చాయి, ఏంటి అని చెప్పి క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనా అందరూ విశాఖ వాసుల్లో ఉత్కంఠం అయితే రేపింది. ఏంటి హౌస్ కమిటీ ఏం తెలుస్తారు, నిజంగా ఇవి వచ్చిన ఆరోపణలు ఎంతవరకు నిజం, ఈ భూములు ఈ పాడి రైతులు కానీ అలాగే ఈ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ కానీ గత 20 రోజుల నుంచి అయితే ఈ సమ్మె అయితే చేస్తున్నారు విశాఖ డైరీ వద్ద. ఈ అన్నిటికీ మూలం ఏంటి, అసలు అందరూ ఎందుకు చేస్తున్నారు, ఈ వచ్చిన ఆరోపణలు ఎంతవరకు నిజం అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ హౌస్ కమిటీ ఏదైతే నిర్మించిందో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం హౌస్ కమిటీ మెంబర్స్ అంతా విశాఖ డైరీ లోపలికి అయితే ఇప్పుడే వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళి వాళ్ళైతే క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం ఈ ఎంతవరకు ఇది వాస్తవం ఏంటి అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి మొత్తం అంతా కమిటీ ఈ రిపోర్ట్ అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ మొత్తం అంతా ఈ లోపలే ఎవరు ఓన్లీ హౌస్ కమిటీ మెంబర్స్ మీడియాని తప్ప మిగతా వాళ్ళు ఎవరిని వెళ్లకుండా మొత్తం పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి అయితే వీళ్ళైతే ఇక్కడ చూస్తున్నారు. మొత్తం ప్రత్యేకంగా ఈ హౌస్ కమిటీ మెంబర్స్ ఏం చెప్తారు, అసలు ఉన్న వాస్తవాలు ఏంటని చెప్పి విశాఖ ప్రజలు అయితే ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖ డైరీ వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.